సార్ నమస్తే సార్. నమస్తే. సో ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పులివెందుల అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పట్టాభిషేకం అంటే సొంతిల్లు లాగా. సో ఇప్పుడు పులివెందుల పులి నారా లోకేష్ గారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో దీనికి మీరు ఏం చెప్తారు? పులివెందుల పులి ఒకప్పుడు వైఎస్ఆర్ ఫ్యామిలీ కరెక్టే 100%. ఎట్లా అంటే ఇవాళ రిగ్గింగ్ చేశారని అంటున్నారు వాళ్ళు. ఇంతకుముందు వాళ్ళు ఏం చేశారు చెప్పనండి ఎవరినైనా సరే. రాజారెడ్డి ఫ్యాషనిజం, రిగ్గింగ్. నేను రాజశేఖర రెడ్డి గారు నాకు ఒక విధంగా పర్వాలా, నాట్ బ్యాడ్ పొలిటీషియన్. ఎట్లా అంటే ఆయన భూ కబ్జాలు, అర్థమైందా? ఇక జగన్మోహన్ రెడ్డి గురించి నేను చూసా, ఎందుకంటే మీరు చిన్నవాళ్ళు వాళ్ళ ఇంటికి కూడా ఇల్లు చూసినోడు అనమాట. పేదవాడు ఇవాళ పేదవాళ్ళు ఏదేదో చెప్తున్నాడు కానీ రాజశేఖర రెడ్డి గారి ఇల్లు బంజారాస్ రోడ్ నెంబర్ 2లో ఉండేది. పేదవాడు అడుగు ముందుకు కూడా ఇంట్లో పెట్టలేడు జగన్మోహన్ రెడ్డి ఉంటే, అర్థమైందా? ఇవాళ పులివెందుల ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చింది. మనకి ఎప్పుడో 1947లో వచ్చింది కానీ, అర్థమైందా? ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా వెళ్ళి ఓట్లు వేశారు, అర్థమైందా? బంపర్ మెజార్టీతో కూటమి ప్రభుత్వం అందరూ కలిశారు కాబట్టి. ఇంకొకటి ఆయన చెల్లి కూడా ఆపోజిట్గా ఉంది కాబట్టి ఈ గెలుపుకి చాలా కారణాలు ఉన్నాయి, అర్థమైందా? పులివెందుల్లో పులి జగన్ ఆయన బయటకు వచ్చి వీధుల్లో తిరిగితే ఆయన గాండ్రింపులకు భయపడి కూడా ఎవడ ఓట్లేడా గతంలో. ఇవాళ ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించింది, ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చింది. ఆ స్వేచ్ఛ కారణంగా ప్రజలందరూ ఓట్లేశారు. చాలా అత్యధిక మెజార్టీలో పులివెందుల్లో ఒంటిమిట్టలో కూడా గెలిచారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. కారణంగా ప్రజలు ఓట్లేయడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వం చాలా పనులు చేస్తుంది, ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమిలో ఉండటం, నరేంద్ర మోడీ గారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూటమి ప్రభుత్వం కాబట్టి ప్రజలకు సేవా కార్యక్రమాలు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి, ప్రజలు ఓట్లేస్తున్నారు. అవి చూసి ఇంకా పులివెందుల్ని కూటమి ప్రభుత్వం బాగా డెవలప్ చేయాలని, ఈ పులివెందుల పులులు ఇవన్నీ పక్కన పెట్టండి, అవి పిల్లులు అయిపోయినాయి ఆల్రెడీ. నేను ఏనాడో చెప్పా జగన్ కూడా పులివెందుల్లో ఓడిపోతాడని. ఈ ప్రెస్లో ఎప్పుడో స్టార్టింగ్లోనే చెప్పా. ఎందుకంటే ప్రజాసేవ చేయండి. రాజకీయాలు, రౌడీజాలు, ఫ్యాషనిజాలు ఎవరు వచ్చినా సరే. ఇప్పుడు హైటెక్ నిర్మాణం ఎవరు చేశారు? హైటెక్ సిటీని ఎవరు కట్టారు? అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లా. చంద్రబాబు నాయుడు అని చిన్నపిల్లవాడు అని చెప్తారు. ఇవాళ అమరావతిని అద్భుతంగా నిర్మిస్తున్నాడు. ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిగా నిర్మించబడుతుంది. దయచేసి ఇంకా ఎదవ రాజకీయాలు, రౌడీజాలు, ఫ్యాషనిజాలు, కులాలని మతాలని రెచ్చగొట్టే మానుకోండి. కూటమి ప్రభుత్వానికి సహకరించండి. ప్రజలు ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి కులస్తుడికి, ప్రతి మతస్థుడికి, యావత్ ప్రపంచ ప్రజానికానికి, అంటే మన తెలుగు ప్రజలందరికీ కూడా చెప్తున్నా. సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు సిబిఎన్ గారిని, వయసు అయిపోయింది రామకృష్ణ అనుకుంటూ ఇంట్లో ఉంటే పుణ్యం వస్తుందని చెప్పేసి, అంటే ఇండైరెక్ట్ గా ఇంకెన్ని రోజులు బతుకుతారని చెప్పేసి. సో దానికి మీరు ఏం చెప్తారు? ఈయనకు వయసు ఉందా? ఆ వయసు ఏం చేస్తున్నాడు ఈయన? శవాల పోస్ట్ చేస్తాడా? ఏం చేస్తున్నాడు? అంటే వయసు ఉంటే మనం రౌడీజాలు ఏంటి హత్యలు, అత్యాచారాలు, దుర్మార్గాలు, దోపిడీలు చేశా. వయసు ఉంది కాబట్టి, అనుభవించాడు కాబట్టి అన్ని మంచి పనులు చేస్తున్నాడు ఆయన. ఆయనగా ఏలెత్తి చూపించే పని ఏదైనా ఉందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తెలుసు, నేను చూశానని మీకు చెప్తున్నా, ఎందుకంటే దగ్గర నుండి చూసా. నాకు ఇక హైదరాబాదే 35 years. నేను పుట్టింది విజయవాడ అయినా నేను ఇళ్ళకి వెళ్ళి మరీ చూశాను, ఇళ్ళ ఆఫీసులకు వెళ్ళి మరీ చూశాను. రాజశేఖర రెడ్డి గారు కూడా మంచోడే, అర్థమైందా? కానీ అట్లాంటి వాడికి ఇట్లాంటి కొడుకు పుట్టాడు ఏంటో అర్థం కాదు. అమ్మకేమో అన్నం పెట్టడు, అమ్మని జావదెందామని చూశాడు, చిన్నాన్నని జావదెందామని చూశాడు, అర్థమైందా? చెల్లెలకు ఆస్తులు ఇవ్వలేదు. ఇప్పుడు చిన్నాన్న కూతుర్ను కూడా చేసేస్తే కేసు లేకుండా పోద్దని చూస్తున్నాడు. ఇలాంటి మానుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. మంచిగా పరిపాలన చేయండి. ఏమన్నా మంచిగా ప్రభుత్వానికి సహకరించండి, కూటమి ప్రభుత్వానికి సహకరించండి, ప్రజలకు సేవలు చేయమని కోరుకుంటున్నాను నేను ప్రత్యేకించి. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలు అవి, ఏది పులివెందుల. ఆ ప్రభావిత ప్రాంతాల్లో 40 సంవత్సరాలుగా వీళ్ళ ఆధిపత్యం నడిచింది. వాస్తవంగా ఎవరు కాదనలేని విషయం. ఎందుకంటే వాళ్ళని కాదని ఓటేసే దమ్ము, ధైర్యం అక్కడ ఎవరికి ఉండదు. వాళ్ళు ఉంటే వాళ్ళ జీవితం కూడా ఉండదు. అలాంటి తరుణంలో కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కలిసి పోటీ చేసిన తర్వాత పులివెందుల స్వతంత్రాన్ని ప్రకటించుకుంది. ఏంటి ఫ్యాక్షన్ కబంధ హస్తాల నుంచి పులివెందుల్ని విడిపించుకుంది. కాబట్టి ఈవేళ గెలుపు తెలుగుదేశం పార్టీది అయ్యింది. అంతే తప్ప
పులివెందుల పులి అంటే ఒకరిని భయపెట్టి బాధ పెట్టి ఓట్లు వేయించుకోవడం కాదు, వారిని సంతృప్తిపరిచి ఓట్లు వేయించుకోవాలి, అంటే అక్కడ అభివృద్ధి చేసి ఓట్లు వేయించుకోవాలా. కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఏంటి దౌర్జన్యం చేశారు, దుర్మార్గాలు చేసి ఓట్లు వేయించుకున్నారు. కాబట్టి 40 సంవత్సరాలుగా వాళ్ళ పార్టీ గెలుస్తూ ఉంది. ఈవేళ ఈ 3 పార్టీలు అదే ఒక పార్టీ వల్ల అయితే ఏమవ్వదు, ఎందుకంటే చేయలేరు, ఎందుకంటే వాళ్ళ దౌర్జన్యకాండ అలా ఉంటుంది. మరి ఇప్పుడు ఏమంటారు అంటే టీడీపీ గెలవడానికి మెయిన్ కారణం రిగ్గింగ్ చేశారని అంబటి రాంబాబు గానే వైసీపీ నేతలు కూడా అంటారు. మరి దాన్ని ఎలా చూడొచ్చు? మరి అదే దొంగోట్లు వేసినా రిగ్గింగ్ చేసినా ఏదో 10% చేయగలుగుతారు అనుకుందాం. వాస్తవంగా మనం సామాన్యులం కాబట్టి అనుకుందాం. అంత తేడా 90% తేడా ఎలా వస్తుంది? దొంగోట్లు ఏదో 10 ఓట్లు 5 ఓట్లు వేసుకున్నారు అనుకుందాం. మనం సామాన్యులం కాబట్టి, ఆ పార్టీ ఈ పార్టీ కాదు కాబట్టి, మరి అంత తేడా ఎలా వస్తుంది? ఇది 100% పులివెందుల ఫ్యాక్షన్ కబంధాస్తాల నుంచి స్వతంత్రాన్ని ప్రకటించుకుంది. అందుకే వేళ తెలుగుదేశం 90% మెజారిటీతో గెలుచుకుంది. ఇది వాస్తవం. వాళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది మాత్రం 100% వాస్తవం. మరి ఈ ప్రభావం 2029లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి, ఎంపీ ఎలక్షన్స్ కి అయ్యే ఛాన్స్ ఉందా పులివెందుల్లో? అక్కడ దాకా ఎందుకు, త్వరలోనే వస్తున్నాయిగా జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ సర్పంచ్ ఎన్నికలు, అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు వాస్తవంగా వాళ్ళు నిజాయితీ అని పరిపాలన చేసినా, నీతివంతమైన పరిపాలన చేసినా ప్రజలు పట్టం కడతారు. ఏమాత్రం ప్రజల్ని పట్టించుకోకుండా నెగ్లిజెన్సీ చేసినా, వాళ్ళని బాధ పెట్టినా ప్రజలు తిరస్కరిస్తారు. 2019లో మరి ఈయన కూడా అలాగ అనుకుంటే బాగుంటుంది. 2019లో 151 సీట్లు వచ్చాయి. అందరూ గౌరవించే కదా ఊరుకున్నారు. లేదు రిగ్గింగ్ చేసేశారు, వీళ్ళు గెలిచేశారు, ఈవీఎంలు తారుమారు చేశారని అప్పుడు చెప్పుకుంటే జరిగే పనులు కాదు అవి. దానికి ప్రూఫ్లు ఉండవు, ఎవడు ఏం చేయలేడు. కాబట్టి ఓటమిని అంగీకరించాలి. ఓటమిని అంగీకరించలేనటువంటి వాళ్ళు ఇలాంటి ప్రాపకాండ చేస్తారు. రిగ్గింగ్ చేశారు, దొంగోట్లు వేశారు, ఇంకోటి చేశారు, పోలీసులను పెట్టి మొత్తం అంతా వాళ్లే చేసేసుకున్నారు. మరి వాళ్ళే పోలీసులు పెట్టి చేసుకున్నారు. సీసీ కెమెరాలు ఏం చేస్తున్నాయి? వీళ్ళవి కూడా ఉంటాయి కదా సీసీ కెమెరాలు. సీసీ కెమెరాలు ఈసీ చాలా పకడ్బందీగా 100ల మందిని పోలీసులు పెట్టి అక్కడ ఎలక్షన్ జరిపించింది. ప్రతి ఒక్కరు కూడా గుంపులుగా వెళ్లకుండా ఒకళ్ళు ఇద్దరిని పెట్టి సాయంత్రం దాకా ఎలక్షన్ జరిపించింది. మరి సాయంత్రం దాకా ఎలక్షన్ జరిపిస్తే వాళ్ళ దౌర్జన్యమో దుర్మార్గమో చేస్తే సీసీ కెమెరాలు ఏమయ్యాయి? కాబట్టి మనం ఏమంటారు, ఓటమిని జీర్ణించుకోలేక చేస్తున్నటువంటి దుష్ప్రచారం తప్ప ఈ చిన్న 2 ఆటలకి ఇంత గోల్ ఎందుకు? ఇంతమంది మంత్రులు, మాజీ మంత్రులు అక్కడ ఉండడం ఎందుకు? మరి ఇంతమంది పోలీసులు సమీకరించవలసి వస్తుంది. వాళ్ళు పకడ్బందీగా వచ్చారు, వీళ్ళు పకడ్బందీగా వస్తే ఇంతమంది పోలీస్ ఫోర్స్ పెట్టి చేయించవలసి వస్తుంది ఈవేళ ఎలక్షన్. కాబట్టి ఈవేళ గెలుపుని వాళ్ళు అంగీకరించాలా? లేకపోతే నేతలు ఏమంటారు అంటే పులివెందుల ప్రజలందరినీ భయపెట్టారు, అది అధికారంలో ఉన్న మేమే భయపెట్టారు అని చాలా మంది కూడా వైసీపీ నేతలు అంటారు. సో నిజంగానే మనం భయపెట్టే ఛాన్స్ 40 సంవత్సరాల నుంచి గెలుచుకుంటూ వస్తున్నారు. అలా భయపెట్టే గెలుచుకుంటూ వస్తున్నారా? చెప్పండి. 40 సంవత్సరాల నుంచి ఎవడు కూడా పులివెందుల ఏరియాలో ఎఫ్పీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ ఏకగ్రహంగా చేసేసుకుని ఇష్టానుసారం వాళ్ళు చేసుకుంటున్నారని చెప్పి ఎవడన్నా అడిగాడు ఇప్పటి వరకు? అంటే ఒక్కసారి గెలిస్తేనే ఇంత బాధ ఎందుకు మీకు? మీరు చేసిన తప్పు వల్ల ఓడిపోయామనుకోవచ్చుగా, మీరు చేసిన దౌర్జన్యం వల్ల ఓడిపోయామనుకోవచ్చుగా, ప్రజాకంటక పాలన చేసినందువల్ల ఓడిపోయారు అనుకోవచ్చుగా. మరి 40 సంవత్సరాలు మీరు గెలిస్తే మాత్రం మీరేమో నిజాయితీగా గెలిచినట్టు, ఒక్కసారి వీళ్ళు గెలిస్తే దౌర్జన్యం చేసినట్టు, దుర్మార్గం చేసినట్టు, దొంగ ఓట్లు వేసినట్ట. ఓటమిని సంతోషంగా అంగీకరిస్తే మర్యాద ఉంటుంది. లేదు కదా, మీ ఇష్టానుసారం మాట్లాడితే గాలి తీసుకునేది మీరే, అంతకంటే ఏరే మార్గమే ఉండదు. ఈ రిజల్ట్ తోనే వైసీపీకి ఏమన్నా నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉందా, ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఏమండి, ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే మన సొంత ఇంట్లోనే మనం గెలుచుకోలేమురా. మన సొంత ఇంట్లో నెగ్గకుండా బయటకు వచ్చి మనం తీర్పులు చెప్పాలంటే కష్టం. మనం పులివెందుల్లో గెలిచిన తర్వాతే బయటకు వచ్చి మాట్లాడాలి. అది గెలవకుండా వచ్చి వాళ్ళు మాట్లాడితే అంగీకరించరు ప్రజలు. నీది నువ్వు చూసుకోలేదు కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావా? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నువ్వు తల్లిని చెల్లిని దూరం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ ఏమంటున్నారు సామాన్యులు కూడా ఏమంటున్నారు? నీ తల్లిని చెల్లిని చూసుకోలేని నువ్వు మమ్మల్ని ఏం చూస్తావు అంటారు. వాస్తవంగా ఇంటి గెలిచి రచ్చగలవాలి. అలా గెలిచినోడే నాయకుడు. కాబట్టి నువ్వు ఇల్లే గెలవకపోతే రచ్చ ఎలా గెలుస్తావు? నీ ఇంట్లో మీ వాళ్ళనే నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే బయట వాళ్ళకి వచ్చి ఏం కంట్రోల్ చేస్తావు? నీ వాళ్ళనే సంతోష పెట్టకపోతే బయట వాళ్ళని ఎలా సంతోష పెడతావు? దిల్లు అనేది ఒకటే ఉంటుంది. ఆ దిల్లు ప్రేమిస్తుందా ద్వేషిస్తుందా అని గమనిస్తూనే ఉంటారు జనాలు. కాబట్టి ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో ఖచ్చితంగా ఓటమిని అంగీకరించి వీళ్ళు ప్రజామోద్యమైనటువంటి మాటలు,
ప్రజామోద్యమైనటువంటి పనులు చేసుకుంటూ వెళితే చేసిన తప్పులు సరిదిద్దుకుంటే బాగుంటుంది. మళ్ళీ ఇంకొక మాట అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏంటి చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది, ఎన్నో సంవత్సరాలు బతకడు, కాబట్టి ఈ కొంతకాలమైన కృష్ణారామ అనుకుంటూ ఉంటే ఆయన కొంచెమైనా చేసిన పాపాలు పాయిచ్చుతాం. నేను చెప్తున్నా 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు చర్చికలు కడిగేసుకుంటే బాగుంటుంది. చర్చికలు కడుక్కోవాలి ఫస్ట్. చర్చికలు కడుక్కోకపోతే పవన్ కళ్యాణ్కి నువ్వు మాట్లాడించిన మాటలు జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. పవన్ కళ్యాణ్ని నువ్వు మాట్లాడినా, నీ నాయకులు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ దేవుళ్ళు లాంటి పవన్ కళ్యాణ్, ఇది కూడా రెండోసారి చెప్తున్నా, జనాల్లో దేవుళ్ళు లాంటి పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతో ఎంతో మందికి సాయం చేసినటువంటి మహానుభావులు నువ్వు ఎంతైతే మాట్లాడావో అంత పాపం నీ చుట్టూరు తిరుగుతూనే ఉంది. ఆ పాపాన్ని నువ్వు కడుక్కోవాలంటే చర్చికలు కడుక్కో, లేకపోతే చర్చి పాస్టర్గా మారిపో. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.